హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నైట్ డిన్నర్ ఎర్లీగానే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా బయట వర్షం పడుతుంది, కరెంటు పోతుందేమో అని ఎర్లీగానే స్టార్ట్ చేశాను. ఈరోజు ఆఫ్టర్నూన్ గులాబ్ జామున్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళగానే మా పెద్దక్క కాల్ చేసింది. ఇక తనతోనే మాట్లాడుతూ ఉండిపోయాను. దాదాపుగా 1 అవర్ దాకా మాట్లాడానండి. ఇక పుట్టింటి వాళ్ళు ఫోన్ చేస్తే మనకు టైం కూడా తెలియదు కదా, అట్లా మాట్లాడుతూనే ఉంటాం. ఏవైనా కష్టసుఖాలు ఉంటే తోబుట్టులతో పంచుకుంటూ ఉంటాం, అది కామనే కదా. బయట క్లైమేట్ చూస్తే వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకులు. ఆఫ్టర్నూన్ వర్షం వచ్చి రోడ్డు తడిపి వెళ్ళిందనమాట. ఇక వర్షం ఎక్కువై కరెంటు పోతుందేమోనని ఎర్లీగానే కిచెన్లోకి వచ్చి కుకింగ్ స్టార్ట్ చేశాను. పెద్దక్క ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ పెట్టిన తర్వాత ఆ తర్వాత మా మూడో అక్క కాల్ చేసింది. ఇక తనతో కూడా అటు ఇటుగా ఒక హాఫ్ అన్ అవర్ పైగా మాట్లాడానండి. ఇక మా చిన్నునేమో గులాబ్ జామ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కిచెన్లో కొన్ని సర్దయ్యి ఉంటే అవన్నీ సర్దేశాను. ఈలోపు టైం నైట్ 7 అయింది. సమ్మర్లో 7 అయినా ఎండగానే ఉంటుంది. అదే రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ వెంటనే చీకటి పడుతుంది. ఈరోజు వర్షం వల్ల 7కే చీకటి పడింది. దీనికి తోడు ఏంటంటే కరెంటు వస్తూ పోతూ ఉంది. ఇంకా నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసి పిండి కలుపుతామనే లోపు మా వారు డ్యూటీ నుండి ఇంటికి వచ్చారు. ఇక తను కొద్దిగా వర్షంలో తడిచారులేండి. ఇక రావడంతోనే కొంచెం లెమన్ జ్యూస్ చేయమని చెప్పారు. మా వాళ్ళకి బయట క్లైమేట్తో పని లేదు, ఎప్పుడు లెమన్ జ్యూస్ తాగాలనిపించినా అప్పుడు చేయమంటారు. అంటే వాటర్ ఎంత తాగినా దాహం తీరకపోతే లెమన్ జ్యూస్ తాగితే సెట్ అవుతుందని, అందుకని రాగానే లెమన్ జ్యూస్ చేయమంటే లెమన్ జ్యూస్ చేసి మా వారికి మా చిన్నుకి వాళ్ళిద్దరికి పోసిచ్చిన తర్వాత నేను కొంచెం తాగి ఇంకా గ్లాస్ అయితే షింక్లో వేశాను. ఇక ఈరోజు నైట్ డిన్నర్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ కోసం అన్నీ ప్రిపేర్ చేశాను. రైస్ కాడి కుక్కర్ కూడా పెట్టేశానండి. నైట్ టైంలో మ్యాక్సిమం రైస్ కుక్కర్లోనే కుక్ చేస్తాను. కుక్కర్స్ వచ్చి మా ఇంట్లో 4 ఉన్నాయండి. 5 లీటర్స్ ఒకటి, 3 లీటర్స్ 2, ఒకటేమో ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు. ఇక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొన్న దగ్గర నుండి ఒక 3 టైమ్స్ యూజ్ చేశాను అంతే. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ కుక్ చేస్తే మా వారికి ఇష్టం ఉండదు, తినరనమాట. కొనడం అయితే కొన్నారు కానీ అందులో కుక్ చేస్తే తనకి ఇష్టం ఉండదు. అది ఎప్పుడు ప్యాక్ చేసే ఉంటుంది. మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే అటక మీద అంటే సజ్జ మీద కనిపిస్తుంది. ఇక గులాబ్ జామున్ విషయానికి వస్తే దీనికి 2 మంత్స్ హిస్టరీ ఉందండి. ఇది కొని 2 మంత్స్ అవుతుంది. సంక్రాంతి చేద్దాం అనుకున్నాను. సంక్రాంతికి మురుగులు, అరిసెలు అవి చేశాను. ఇక అవి అయిపోయిన తర్వాత మా చిన్ను ఎగ్జామ్స్ అని, ఫంక్షన్స్ అని, సంక్రాంతి మూమెంట్లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం, అటు నుండి టెంపుల్స్కి వెళ్ళడం, టైం అంతా ఇలా గడిచిపోయిందండి. ఇక సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయింది, అది చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. జనవరి మంత్ అంతా అలా గడిచింది. ఇక నెక్స్ట్ ఫిబ్రవరిలోకి వస్తే నాకు కొంచెం డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇక 10 డేస్ వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగాం. ఆ తర్వాత మా చిన్నకి FA4 స్టార్ట్ అయ్యాయి. ఇక తన దగ్గరే ఉండి తెలియని వాటికి ఆన్సర్స్ చెప్తూ తనని స్టడీ చేయించాను. ఈలోపు డెంటల్ ప్రాబ్లం కొంచెం ఎక్కువయ్యేసరికి శివరాత్రి రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. అదే రోజు ఒక టీత్ రిమూవ్ చేశారు. ఆ టీత్ రిమూవ్ చేసిన తర్వాత పెయిన్ ఉంటుందిగా, మరి కూల్ డ్రింక్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, రాగుజావ అని, సాఫ్ట్ ఫుడ్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు. ఇక 5 డేస్ అలా రోజులు గడిచాయి. కొంచెం వీక్ అయ్యాను. టీత్ రిమూవ్ అయిన నెక్స్ట్ డే అంటే ఫిబ్రవరి 16న మా వెడ్డింగ్ యానివర్సరీ డే. ఇక మా వారు కంపల్సరీ డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే నాతో హాస్పిటల్కి రావడం వల్ల లీవ్స్ ఎక్కువైనాయి, అందుకే డ్యూటీకి వెళ్ళారు. మా పెళ్లి రోజు నాడు మా ఇంటి వెనుక శివాలయంలో శివపార్వతుల కళ్యాణం చేశారు. ఆ పంటి నొప్పితోనే నేను మా చిన్న ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి శివపార్వతుల కళ్యాణం చూసాం. మా చిన్ను కూడా ఎలా ఉన్నాడంటే ఇంటి దగ్గర స్కూల్ వెహికల్ రాకపోయేసరికి ఆ రోజు అట్లా ఉండిపోయాడనమాట ఇంట్లో. అందుకే ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి శివపార్వతుల కళ్యాణం చూసాం. గులాబ్ జామ్ చేయడానికి ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. అదంతా మీకు వీడియోలో చెప్తున్నాను. అంటే గులాబ్ జామ్ తీసుకొచ్చాను కానీ అది చేయడానికి టైం కుదరలేదు. ఇంకా ఇప్పుడు ముహూర్తం వచ్చింది. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అయిపోయింది ఆల్మోస్ట్. పోపు కూడా పెట్టేశాను. ఇంకా వైపు ఏమో షుగర్ సిరప్ కావాలి కదా గులాబ్ జామ్ కోసం. ముందుగానే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇక గులాబ్ జామ్ పిండి అంతా కలిపి ఇక వెట్ క్లాత్తో ఇట్లా క్లోజ్ చేసి ఉంచాను. వెట్ క్లాత్ వేస్తే గులాబ్ జామ్ అనేది ఇట్లా పగలకుండా, క్రాక్స్ అనేది రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా బాల్ షేప్లో చక్కగా వస్తాయి. బయట క్లైమేట్ చూస్తే చల్లగా ఉంది, కానీ రూమ్ టెంపరేచర్ చాలా వేడిగా ఉంది. మా కిచెన్ క్లోజ్డ్ కిచెన్, అంటే ఓపెన్ కిచెన్ అయినా కూడా విండోస్ ఓపెన్ చేయడానికి లేదు. పక్క పక్కన హౌసెస్ ఉండేసరికి విండోస్ ఓపెన్ చేస్తే ఇంట్లో మనుషులు బయటకు కనిపిస్తారు, అందుకే విండోస్ ఓపెన్ చేయను. ఇక ప్రెషర్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి రైస్ వేసి కలిపాను. డిన్నర్లో ఆల్మోస్ట్ మాకు ఫ్రైడ్ రైస్ కానీ, ఆలూ పరాటా కానీ ఇట్లా కొంచెం వెరైటీస్ ఉండాలి. అట్లా చేస్తేనే తింటారు. మా వాళ్ళే కాదులేండి, నేను కూడా తింటాను. నైట్ డిన్నర్లోకి కొంచెం స్పెషల్ ఉండాలి, అప్పుడే తినాలనిపిస్తుంది. మరి వెరైటీస్ చేస్తున్నప్పుడు గిన్నెలు కూడా అంతే పడతాయి కదా. అయినా పర్వాలేదులేండి, కూటి కోసమే కదా కోటి విద్యలు. జస్ట్ కామెడీ మాత్రమే.
మా చిన్ను మా వారు ఇద్దరు డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు. డిన్నర్ కూడా రెడీ అయ్యి వాళ్ళకి పెట్టిచ్చేస్తే తింటూ ఉంటారు. ఆ తర్వాత నేను తినేయచ్చు. అంటే వాళ్ళు తినేలోపు కిచెన్లో ఏమైనా సర్దుకునేది ఉంటే సర్దుకోవచ్చు. వాళ్ళు తినడం అయ్యేలోపు వాళ్ళతో పాటు నేను డిన్నర్ స్టార్ట్ చేస్తాను. నేను వర్క్ ఫాస్ట్గానే చేస్తానండి. వర్క్ ఫాస్ట్గా చేస్తే నీట్గా చేస్తాను. ఫస్ట్లో చాలా స్లోగా ఉండేదాన్ని. మా చిన్న పుట్టిన తర్వాత మా వారు డ్యూటీకి వెళ్తే అన్ని పనులు నేనే చేసుకోవాలి కదా, అప్పటి నుండి వర్క్ ఫాస్ట్గా చేయడం నేర్చుకున్నాను. వర్క్ స్లోగా చేసేసరికి నాకు 24 అవర్స్ బదులు 48 అవర్స్ ఉంటే బాగుండేది అనిపించింది. మన కోసం టైం చేంజ్ అవ్వదు కదా, టైం బట్టి మనం స్పీడ్ అవ్వాలనిపించింది. అప్పటి నుండి వర్క్ ఫాస్ట్గా చేయడం నేర్చుకున్నాను. మనం ఎప్పుడూ టైం చేతిలోనే ఉండాలి, కానీ మన చేతిలో టైం ఉండకూడదు. అంటే టైం బట్టి మనం వర్క్ చేయాలన్నది నా థాట్. ఫ్రైడ్ రైస్ కుక్ అయింది, వాళ్ళిద్దరికీ పెట్టించాను. ఆ తర్వాత నేను కూడా తిన్నాను. అది వీడియోలో చూపించలేదు. డిన్నర్ అయిన తర్వాత అన్నీ సర్ది తోమే గిన్నెలని సింక్లో వేశాను. కొద్దిగా రైస్ మిగిలిపోయింది. అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కొద్దిగా రైస్ మిగిలింది. ఆ రైస్ని ఎగ్ ఫ్రైడ్ రైస్లో మిక్స్ చేశాను. ఫస్ట్ ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్లో కర్డ్ వేసుకొని తిందాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఎందుకో తినాలనిపించలేదు, మూడ్ చేంజ్ అయింది. ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్లో మిక్స్ చేస్తే తినొచ్చని ఫ్రైడ్ రైస్లో మిక్స్ చేశాను. ఆ రైసే మిగిలింది. కొద్దిగానే మిగిలింది రండి, ఒక 2 ముద్దలు అంతే. ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్లో యాడ్ చేయడం వల్ల మార్నింగ్ దాకా ఆ రైస్ ఉండదు. ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది కదా, మార్నింగ్ అయ్యేసరికి రైస్ పాడైపోతుంది. అందుకని మిగిలిన రైస్ని డస్ట్బిన్లో వేశాను. ఒక్కొక్కసారి తప్పదు, అలాగని ఎక్కువ తినలేం కదా, ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది మళ్ళీ. ఇక ఈలోపు గులాబ్ జామ్ పిండి కలిపి దాని మీద వెట్ క్లాత్ వేసి పక్కన పెట్టి డిన్నర్ కంప్లీట్ చేసాం. మా చిన్ను 9కి పడుకుంటాడు. మేము కొంచెం అంటే టైం అటు ఇటు అయినా పర్వాలేదు, తనకి మాత్రం టైంకి డిన్నర్ పెడితే ఇన్ టైంలో పడుకుంటాడు. ప్లస్ ఏంటంటే చదువుకునే పిల్లలకి రెస్ట్ ఉండాలి, మైండ్ కూడా పీస్ఫుల్గా ఉండాలండి. అప్పుడే వాళ్ళు కాన్సన్ట్రేషన్గా అంటే స్టడీ మీద కాన్సన్ట్రేషన్గా ఉంటారు. ఇక గులాబ్ జామ్ పిండి కలిపాను కదా, అవన్నీ బాల్స్గా ప్రిపేర్ చేశాను. వెట్ క్లాతే వేసాలండి. ఇంకొకటి కూడా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. మంచి బాల్స్ రౌండ్గా ఎక్కడ క్రాక్ లేకుండా చక్కగా నీట్గా వచ్చాయండి. వెట్ క్లాత్ వేసి అంటే పిండి కలిపేయిన తర్వాత వెట్ క్లాత్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 10 మినిట్స్ కానీ రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టేస్తే ఆ తర్వాత మనం బాల్స్గా ప్రిపేర్ చేసినప్పుడు చూస్తే నీట్గా బాల్స్ చక్కగా వస్తాయి. ఇంకా కర్చీఫ్ ఉంటే ఆ కర్చీఫే ఇట్లా వాటర్లో డిప్ చేసి వాటి మీద పరిచాను. డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. బాల్స్ ఎక్కడా క్రాక్ లేకుండా చక్కగా వచ్చాయండి. మీకు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బయట పిల్లల అరుపులు వినిపిస్తుంటాయి, అది నాకు కూడా వినపడుతుందిలేండి. కాకపోతే దాన్ని ఇగ్నోర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో, నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ గులాబ్ జామున్ అయితే డీప్ ఫ్రై కూడా చేస్తున్నాను. మంచిగా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేశాను. హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి చేస్తే అవి సెట్ అవ్వు అనమాట. మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు గులాబ్ జామున్ వేసి డీప్ ఫ్రై చేస్తే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు చూపిస్తాను వీడియోలో ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు 4 బర్నర్ గ్యాస్ స్టవ్ కాబట్టి ఈ మాత్రం వేడికి తట్టుకొని వంట చేస్తున్నాను. అంతకుముందు సమ్మర్ వచ్చిందంటే అసలు నా బాధ చెప్పలేను. 2 బర్నర్ గ్యాస్ స్టవ్ మీద వంట చేయాలంటే అసలు ఎంత కష్టంగా ఉండేదో. మా ఇంట్లో వెరైటీస్ చేయడం ఎక్కువ, దానివల్ల ఎక్కువ టైం పట్టేది. అంటే ఒకటి చేసిన తర్వాత ఒకటి చేసిన తర్వాత ఒకటి అట్లా ఎక్కువ టైం తీసుకునేది. దానివల్ల ఏంటంటే నాకు బాడీ బాగా హీట్ అయ్యేది. అసలే నా బాడీ హీట్ బాడీ, దానికి తోడు కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేసరికి బాగా వీక్ అయ్యేదాన్ని. సమ్మర్ వచ్చిందంటే డైలీ లెమన్ జ్యూస్ కానీ మజ్జిగ కానీ రాగి జావ కానీ ఎక్కువగా తీసుకునేదాన్ని. ఇప్పుడు 4 బర్నర్ గ్యాస్ స్టవ్ తీసుకున్న తర్వాత తక్కువ టైంలోనే ఎక్కువ వంట అవుతుంది. నేను 4 బర్నర్స్ యూస్ చేస్తాను, వంట ఫాస్ట్గా అవుతుంది. ప్లస్ ఎక్కువసేపు నిల్చొని వంట చేయడం తగ్గింది. ఈ స్టవ్ తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది, అది కూడా మీకు వీడియోలో చెప్పాను. ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బులున్నా టైం అనుకూలించదు, ఒక్కోసారి డబ్బులు లేక కొనలేం. దీన్ని బట్టి మనం తెలుసుకునేది దేనికైనా టైం రావాలి, అప్పుడే మనం అనుకున్నది చేయగలుగుతాం. అవునంటారా కాదంటారా? అయితే కామెంట్ చేయండి. ఒకసారి డీప్ ఫ్రై చేయడం అయింది, రెండోసారి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, ఆ తర్వాత డీప్ ఫ్రై చేయాలి, లేకపోతే సరిగ్గా డీప్ ఫ్రై అవ్వవు. ఇక డీప్ ఫ్రై చేసిన వాటిని వేయడానికి ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను. అవి 6 ఇయర్స్ బ్యాక్ మా వారు చేసే ఆఫీస్లో ఎండి సార్ వాళ్ళు అంటే కంపెనీ ఎంప్లాయీస్ అందరికి కూడా దసరా బోనస్గా డిన్నర్ సెట్ని గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. అవి ఇన్నాళ్ళకు యూజ్ చేస్తున్నాను. ఒక 2 బౌల్స్ తీసేయాలండి, మిగతా అన్నీ కూడా ప్యాక్ చేసి అటక మీద పెట్టాను.
అవన్నీ కూడా పైన అటక మీద కనిపించేవన్నీ కూడా స్టీల్ సామాన్లు, పింగాణి సెట్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఉన్నది ముగ్గురమే కాబట్టి మాకు సామాన్లు ఎక్కువ, ఇంకా ఎక్స్ట్రా సామాన్లన్నీ కూడా ప్యాక్ చేసి అటక మీద పెట్టాను. ఇక కడాయిలో ఉన్న షుగర్ సిరప్ని ఈ బౌల్లోకి అయితే వేస్తున్నాను. ఎందుకంటే అల్యూమినియం కడాయిలో ఏది చేసుకున్నా కూడా వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి, అట్లే ఉంచకూడదు. ఇక స్టీల్ బౌల్ అయితే వేసాను. రెండోసారి వేసిన బాల్స్ కూడా ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయ్యాయి. అవి చల్లారిన తర్వాత ఇంకా ఈ షుగర్ సిరప్లో వేసి ఒక 10 మినిట్స్ అట్లా నానిన తర్వాత మా చిన్ను పిలిచి పెట్టాలి. మా చిన్ను గులాబ్ జామ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తనకి ఇష్టం రసగుల్లా కానీ, గులాబ్ జామ్ కానీ, బాదుషా కానీ, ఇంకా జాంగ్రీ అంటారు కదా, అవి చాలా ఇష్టము. ఇంకా తనకి తినాలనిపించినప్పుడు కంపల్సరీ అడుగుతాడు. నేను ఇంట్లోనే మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తానండి, బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తాను మ్యాక్సిమం. ఇక డీప్ ఫ్రై అయితే చేశాను, అయిపోయింది. ఆ బాల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. చక్కగా గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి, ఎంత చక్కగా వచ్చాయి, ఎక్కడ కూడా క్రాక్ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇక చల్లారిన తర్వాత షుగర్ సిరప్లో వేసాను. ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ అట్లా రెస్ట్ ఇస్తే మంచిగా సిరప్లో నాని చాలా జ్యూసీగా వస్తాయి. ఆ తర్వాత కూడా మీకు చూపిస్తాలేండి. కిచెన్లో వర్క్ అయితే ఫినిష్ అయింది. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమాలి, ఆ వర్కే ఉంది. మా చిన్నునేమో చదువుకుంటున్నాడు, తనకి ఎగ్జామ్ ఉంది, ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కదా. డే టైంలో చదువుకొని నైట్ టైంలో ఎర్లీగానే పడుకోమని చెప్పాను. ఇంకా తను టైం టు టైం ఫాలో అవుతాడండి. ఇంకా గిన్నెలు చూశారు కదా, షింక్ నిండా నిండిపోయినాయి. ఇంకా ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసి కిచెన్ అంతా నీట్గా సర్దేసి ఆ డైనింగ్ టేబుల్ అంతా తుడిచేసి అప్పుడు పడుకుంటే నాకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. పని ఉంటే మాత్రం నాకు అస్సలు నిద్ర పట్టదండి, తినాలని కూడా అనిపించదు. ముందు ఆ పని చేసేయాలి, అంతే అనుకున్న తడుగా ఆ పని చేసేయాలి. చిన్నప్పటి నుంచి నాకు అదేనండి అలవాటు. ఏదైనా వర్క్ ఉంటే మాత్రం తినను కూడా, ఆ వర్క్ చేసిన తర్వాతే తింటాను. కాకపోతే ఇప్పుడు మాత్రం హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ముందు టైంకి తిని ఆ తర్వాత వర్క్ అయితే చేస్తున్నాను. అంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా చేంజ్ అవ్వాలి, మన సిచ్యుయేషన్ బట్టి మనం కూడా మారక తప్పదు. ఇక్కడ గులాబ్ జామ్ కూడా ఇంకా వేసి దాని మీద నెట్ పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టాను. మా చిన్నుకి ఒక 4-5 బాల్స్ అయితే వేసేయాలండి. తను తిన్న తర్వాత ఇక కొద్దిసేపు చదువుకొని పడుకుంటాడు. ఎంత జ్యూసీగా వచ్చాయో ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేశానండి. చాలా చక్కగా, స్వీట్ కూడా చక్కగా సరిపోయిందండి, చాలా బాగున్నాయి. స్వీటు షుగర్ సిరప్ కూడా తక్కువగానే చేశాను, ఎందుకంటే ఎక్కువగా చేస్తే మా వాళ్ళు తినరు, పడేస్తారనమాట. అందుకే తగినట్టుగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేశాను. పెట్టి తన రూమ్కి తీసుకెళ్తే ఇంకా తింటున్నాడనమాట. చాలా బాగుంది మమ్మీ, థ్యాంక్స్ మమ్మీ అని చెప్పాడు. తను కానీ మా వారు కానీ అడిగినప్పుడు కంపల్సరీ చేస్తానండి, చేయకుండా ఉండను. ఇంకా వాళ్ళు అడిగినప్పుడు మనం చేయకుండా ఉంటామా? వాళ్ళ సంతోషమే మన సంతోషం కదా. వాళ్ళు కడుపు నింపితేనే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. నేనైతే అట్లే అనుకుంటానండి. ఇంకా తనకి పెట్టించిన తర్వాత నేను కూడా తింటున్నాను. మా వారికి పెట్టిస్తే ఇంకా తనకి వద్దని చెప్పాడు, రేపు మార్నింగ్ తింటానన్నాడు. ఇంకా నేను ఒక 2-3 బాల్స్ అయితే వేసుకొని తింటున్నాడు. చాలా జ్యూసీగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇక ఈరోజు మీరు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్లో షేర్ చేయండి. ఇక ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. చక్కగా ఎగ్జామ్స్ రాయాలి, మంచి ర్యాంక్ సాధించాలి, అదేనండి పిల్లల దగ్గర నుండి పేరెంట్స్ కోరుకునేది. ఇక్కడ కిచెన్లో వర్క్ అయితే ఫినిష్ అయింది. గ్యాస్లో కూడా మొత్తం నీట్గా తుడిచేసాను. ఇక అక్కడ గిన్నెలో వాటర్ పెట్టాను కదా, మార్నింగ్ మా వారు లేచినప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్ తీసి ఇంకా ఆ నీళ్ళలో వేస్తారు. అంటే నేను లేసరికి కూలింగ్ పోయి ఇంకా పాలు కాగబెట్టడానికి వీలుంటుంది. ఇక్కడ గ్యాస్ కడ్డీలు అంటే గ్యాస్ బర్నర్ మీద ఉన్న కడ్డీలు ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేశాను. ఆయిల్ అయితే కొంచెం హీట్ ఉందండి, అది చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఇంకా కిచెన్ స్టాండ్ ఉంది కదా అక్కడ పెట్టేస్తాను. మా చిన్ను అయితే పడుకున్నాడు. ఇక నేను కూడా స్నానం చేసి వచ్చాను. కిచెన్లో ఇంతసేపు మగ్గిపోయాను కదా, చాలా హీట్ ఉంది. ఇంకా ఏసీ ఆన్ చేశారు మా వారు. మా చిన్ను అయితే నిద్రపోయాడు. ఇంకా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత మైండ్ రిలాక్స్గా ఫ్రెష్గా ఉందండి. అందరికీ గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.